హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. కార్తీక మాసంలో కార్తీక దీపాలు శ్రీశైల మహాక్షేత్రంలో వెలిగించాలని నా కోరిక అయితే తీరింది. ఒక జ్యోతిర్లింగం, ఒక శక్తిపీఠం రెండూ కలిసి ఒకే ప్లేస్లో ఉండడం చాలా అరుదైన విషయము. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామి రూపంలో శివలింగం, బ్రహ్మరాంబ అమ్మవారి రూపంలో పార్వతీదేవి మనకి ఇక్కడ దర్శనమిస్తారు. వీరిద్దరి ఆశీర్వాదం అందుకున్న వాడికి జీవితంలో ఏ సమస్య వచ్చినా భయం ఉండదు, సంకోచం ఉండదు, ముందుకు నడిచే ధైర్యం ఉంటుందని భక్తులు ఖచ్చితంగా నమ్ముతారు. మనం ఏ మంచి కార్యం చేయాలన్నా, ఏ వ్రతం చేసుకోవాలన్నా, ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ గణపతి పూజ చేస్తాము. దానికి ఒక స్టోరీ ఉంది. ఇది అందరికీ తెలిసిన స్టోరీనే. చిన్నగా మీకు అందరికీ చెప్దామనుకుంటున్నాను. శివపార్వతులకి ఇద్దరు కొడుకులు కదా, గణేశుడు, కార్తికేయుడు. వీళ్ళిద్దరికి ఒక పోటీ పెడతారు శివపార్వతులు. ఆ పోటీలో గెలిచిన వాళ్ళకి ఒక వరం ఇస్తారు. ఏమిటంటే ప్రతి ఇంట్లో ప్రతి వ్రతానికి కానీ పూజ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళకి పూజ చేయాలి అని విధానాన్ని కానీ దాన్ని అమలు పరుస్తారు అన్నమాట. అలా జరిగేలాగా మీకు ఒక వరం ఇస్తాము అని చెప్తారు. దానికి ఇద్దరు తల ఊపుతారు. సరే, పోటీ స్టార్ట్ అవుతుంది. కార్తికేయుడు ఏం చేస్తాడంటే దానికి వాహనం నెమలి కదా, ఎక్కేసి మొత్తం మూడు లోకాలని తిరిగేసి స్పీడ్గా వచ్చేస్తాడు. గణేశుడు ఏం చేస్తాడంటే అమ్మ నాన్నలే నాకు సర్వస్వం అని వాళ్ళ చుట్టూ 3 ప్రదర్శనలు చేస్తాడు. వాళ్ళకి ఆ శివపార్వతులకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ప్రేమ కానీ, ఆ జ్ఞానం కానీ, ఆ భక్తిని చూసి శివుడు అతనికే మొదటి పూజ హక్కుని ఇస్తాడు. ఈ విషయం తెలిసిన కార్తికేయుడు మనసులో చాలా బాధపడతాడు. హృదయం అంతా బరువెక్కిపోతుంది. అలా దక్షిణం వైపు దిశగా నడుచుకుంటూ చివరికి ఈ శ్రీశైల పర్వతం దగ్గరికి వచ్చేస్తాడు. కార్తికేయుని బాధ చూసిన శివపార్వతులు కూడా తమ కుమారు వద్దకే వస్తారు. అందుకే ఇక్కడ శివుడు మల్లికార్జున మహాలింగేశ్వరుడిగా స్థిరపడతాడు. మల్లెపూల సుగంధాలు పర్వతాల మధ్య, అడవుల మధ్య ఇది కొలువై ఉంటుంది. అప్పటి నుంచి శ్రీశైలం అనేది కేవలం ఆలయం మాత్రమే కాదు, ఓ ప్రేమ బంధానికి నిలిచిన పవిత్ర స్థలము. తల్లిదండ్రులు తనను చేరుకొచ్చారు అన్న ఆనందంలో కార్తికేయుడు కూడా అక్కడే స్థిరపడతాడు. ఆ ప్రేమ, తపస్సు ఈరోజు కూడా ప్రతి భక్తుడి హృదయంలో జీవిస్తూ ఉంటుంది. శ్రీశైలంలోనే అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది. అదే బ్రహ్మరాంబ అమ్మవారి శక్తిపీఠం. మహాశివుడితో కలిసి జగత్ రక్షణ కోసం బ్రహ్మరాంబ అమ్మవారు ఇక్కడే నిలిచి భక్తుల పాపాలని దహనం చేస్తారు అని భక్తుల నమ్మకం. ఈ కార్తీక మాసంలో, అది కూడా ఏకాదశి రోజు, మల్లికార్జున స్వామి యొక్క ఆశీర్వాదము, బ్రహ్మరాంబ అమ్మవారి యొక్క ఆశీర్వాదము అందుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఈ క్షణం కోసం నేను ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానో అది నాకు మాత్రమే తెలుసు. శ్రీశైలం అన్న పుణ్యక్షేత్రం ఇంత పెద్దదని నేను అసలు ఊహించలేదు. ఆ ఘాట్ రోడ్ కానీ, అడవులు, ఆ లోయలు, ఆ వంపులు అవన్నీ చూస్తున్నప్పుడు అసలు నాకైతే ఎంత ఆనందం వేసిందో. అసలు మనం ప్రత్యేకంగా ఒక 2 రోజులైనా పెట్టుకొని శ్రీశైలం అయితే వెళ్ళాలి. ఒక్క రోజులో వెళ్ళి ఇలా వచ్చే పుణ్యక్షేత్రం అయితే కాదు. మా అక్క నింది, ఈ స్థలం అంతా, ఈ ప్లేస్ అంతా నీదే చెల్ల, ఎక్కడ దీపాలు పెట్టుకుంటావు పెట్టుకో, తృప్తి తీర పెట్టుకో అని చెప్పింది. కార్తీక దీపాలు, ఉసిరి దీపాలు, అసలు పూజకు సంబంధించిన ప్రతి వస్తువు నేను తీసుకొని వెళ్ళాను. చక్కగా ఒక ఉసిరి చెట్టు కింద కూర్చొని నింపాదిగా నెమ్మదిగా కార్తీక దీపాలన్నీ వెలిగించి, తర్వాత ఉసిరి దీపాలు వెలిగించి 365 కార్తీక దీపం వెలిగించి, కొబ్బరికాయ కొట్టి, అగరబత్తులు పెట్టి, హారతి ఇచ్చి, అక్షంతలు వేసుకొని, ఉసిరి చెట్టు చుట్టూత 3 ప్రదక్షిణలు చేసి తృప్తి తీరా నా కోరిక అయితే తీర్చుకున్నాను. నెక్స్ట్ మార్నింగ్ 5 AM మళ్ళీ గుడికి వెళ్ళాము. అసలు ఎర్లీ అవర్స్లో ఎంత మంచి డివైన్ వైబ్రేషన్స్ అండి. అసలు నా మైండ్ కానీ, శరీరం కానీ అసలు ఎంత చల్లటి గాలిలా బాడీకి టచ్ అవ్వడం, తర్వాత ఆ చుట్టూతో ఉన్న ప్రదేశం కానీ ఎంత కామ్గా ఉంది. నమో అంటే మన నమో వెంకటేశాయ నమః అని తిరుపతిలో ఎలా వస్తే ఆ శబ్దాలు వినపడుతుంటాయో, ఇక్కడ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మంచి మంచి శబ్దం అయితే ఇలాగా వినపడుతూ ఉండి, నాకు అసలు లోపలికి వెళ్ళిన తర్వాత చాలాసేపు తిరిగాము, దాదాపు 1 అవర్. మళ్ళీ గర్భగుడిలోకి వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకున్నాము, అమ్మవారిని చూసుకున్నాము, ఇంకా చాలాసేపు అటు ఇటు తిరిగాము. అప్పుడు మాత్రం
కార్తీక దీపాలు దానం చేస్తారు కదా, అలా నాతో పాటు వచ్చిన 8 మెంబర్స్కి అయితే నేను దానం చేశాను. నాకు చాలా చాలా తృప్తి అనిపించింది. ఇంత మంచి అదృష్టాన్ని నేను పొందగలిగాను బికాస్ ఆఫ్ మై సిస్టర్ అండ్ వాణి మోహన్ మేడం గారు. వాళ్ళిద్దరికీ నేను అయితే కృతజ్ఞతలు అయితే తెలియజేసుకోవాలి తప్పకుండా. అదే నేను పదే పదే అక్కతోనూ వాణిమోహన్ గారితో కానీ అదే చెప్పాను. శ్రీశైలం అనే మంచి పుణ్యక్షేత్రాన్ని అందరూ ఏ సంవత్సరంలో అసలు మనకు వీలైనప్పుడు సంవత్సరానికి ఒక్కసారైనా మనం చూడగలిగితే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇది చూడాల్సిన మంచి పుణ్యక్షేత్రము. మేము రిటర్న్ అయ్యాము. బయటకు వచ్చిన తర్వాత ఆ లైటింగ్స్ అవన్నీ చూసిన తర్వాత అక్కడ కూడా గుర్తుగా కొన్ని ఫొటోస్ అవి దిగాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ భాను. బ్రహ్మరాంబ అమ్మవారి గెస్ట్ హౌస్ అండి. ఇది చాలా బాగుంది. ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌసే. మేము వచ్చేసరికి చక్కగా ఫుడ్ అయితే రెడీ చేసి పెట్టారు. వేడి వేడి ఫుడ్ అయితే తినేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి మళ్ళీ దర్శనం కోసం వెళ్ళాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ భాను.